హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ చార్జ్మెన్ సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చింది. అఫీషియల్గా రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఇది ఎప్పుడు రాసిందంటే సెప్టెంబర్లో రాసిన చార్జ్మెన్ యొక్క రిజల్ట్స్ ఇవి. సో ఆ రిజల్ట్స్ అఫీషియల్గా ఇండియన్ నేవీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ చార్జ్మెన్ ఇన్సెట్ సిఎంఈఎన్ని. సో ఇక్కడ ఎలా ఇచ్చారు రిజల్ట్స్, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రైల్వేకి సంబంధించి కూడా మనం చార్జ్మెన్కి ఏ విధంగా అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ పెట్టామో అదేవిధంగా రైల్వే ఏఎల్పీకైనా టెక్నీషియన్స్కైనా అలాగే గ్రూప్ డీకైనా అండ్ జూనియర్ ఇంజనీర్కైనా ఆర్పిఎఫ్కైనా సరే అన్నిటికీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెనేషన్ చార్జ్మెన్ ఏ విధంగా అయితే మనం పెట్టామో అదే విధంగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఫర్ ది సివిలియన్ పర్సనల్ ఇన్ ఇండియన్ నేవీ 2023 రిజల్ట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ చార్జ్మెన్ ఇన్ ఇండియన్ నేవీ. సో ఇక్కడ మెయిన్ సెప్టెంబర్లో 15 and 16 సెప్టెంబర్లో జరిగిన ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో అప్లికేషన్ నెంబర్, రోల్ నెంబరు అలాగే ఎక్కడ ఏ కమాండ్ అలోకేట్ అయ్యారు. హెచ్క్యూఈఎన్సీ అంటే హెడ్ క్వార్టర్ ఈఎన్సీ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఉంటుంది, అంటే డాక్యార్డ్లో మ్యాక్సిమం ఉండొచ్చు. సో వాళ్ళకి ఇక్కడ రోల్ నెంబర్ వైజ్గా ఇక్కడ సెలెక్టెడ్ లిస్ట్ అయితే రోల్ నెంబర్ కాదు, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ టోటల్గా మార్క్స్ బట్టిగా ఇక్కడ వేశారు. అన్రిజర్వ్ 1, అన్రిజర్వ్ 2, ఓబీసీ ఇలా టోటల్గా ఇవ్వటం అయితే జరిగింది. అన్ని గ్రూప్స్కి కూడా రిజల్ట్స్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రికల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ, అలాగే వెపన్ గ్రూప్కి. ఇక్కడ మధ్యలో స్టార్ మార్క్స్ ఏంటి అనేది కూడా చూద్దాం లాస్ట్లో. అండ్ గైరో ఫిట్టర్ అయినా, రేడియో ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, అలాగే సోనార్ ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్, అలాగే వెపన్ ఫిట్టర్ అండ్ బాయిలర్ మేకర్, అలాగే ఇంజిన్ ఫిట్టర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా వరకు స్టార్ మార్క్స్ ఉన్నాయి. అలాగే జీటీ ఫిట్టర్, ఐస్ ఫిట్టర్, అండ్ నెక్స్ట్ పైప్ ఫిట్టర్ అండ్ మిషనిస్ట్, మిషనరీ కంట్రోల్ ఫిట్టర్, ఫౌండర్, ఆర్ఎండ్ఏసి ఫిట్టర్, ప్లాటర్ అంటే కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ గ్రూప్ సంబంధించింది, అండ్ వెల్డర్ అండ్ షిప్రైట్, లాగర్, రిగ్గర్, అలాగే షిప్ ఫిట్టర్, మిల్ రైట్, ఐస్ ఫిట్టర్, క్రేన్, పెయింటర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సివిల్ వర్క్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ గ్రూప్. ఇక్కడ స్టార్ అనేది బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. ద రో మెథడ్ స్టార్ ఇన్ ది సెలెక్టెడ్ ఫర్ ది అప్లికెంట్స్ హూ ఆర్ ప్రొవిజనలీ అలౌడ్ ఫర్ అపియర్ రిటర్న్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ ఇంటీమ్ ఆర్డర్. అంటే చాలామందికి ఏజ్ రిలాక్సేషన్ కోసం, ఏజ్ కోసం అని చెప్పేసి కోర్టుకి వెళ్ళటం జరిగింది. ఆ కోర్టు అయితే వాళ్ళకి అనుమతి ఇవ్వటం జరిగింది ఎగ్జామ్ రాయటానికి. సో వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి రిజల్ట్ అయితే రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది. వాళ్ళకి కోర్టు ద్వారా రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఇప్పుడు వచ్చింది కదా. నెక్స్ట్ ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ లెటర్స్ అయితే వస్తాయి. ఆ లెటర్స్ మీరు ఫిల్ చేసి మీకు ఇక్కడ హెచ్క్యూఎన్సీయా లేకపోతే డబ్ల్యూఎన్సీయా అనేది మీకు మెన్షన్ చేశారు కదా, అక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత మరలా అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. అపాయింట్మెంట్ లెటర్ వచ్చాక మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ టోటల్గా కమాండ్ బేస్డ్ అని కూడా ఇచ్చారు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ వెయిటింగ్ లిస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ అయిన దాన్ని బట్టి తీస్తారు. ఇంకా మార్క్స్, మీకు మార్క్స్ కావాలి అంటే అవి కూడా 2 daysలో అప్లోడ్ చేస్తారు. ఒకవేళ అప్లోడ్ చేయకపోతే మీరు ఆర్టీఐ వేస్తే మీ మార్క్స్ కూడా చెప్తారు. టోటల్గా ఓవరాల్గా ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా పెడతారు. అది 2-3 daysలో మీకు అది జరుగుతుంది. ఒకవేళ 2-3 daysలో మీకు మనకి వెబ్సైట్లో పెట్టకపోతే మనం ఆర్టీఐ వేస్తే మొత్తం టీఎంఎం లాస్ట్ టైం ఎలా వచ్చిందో అలా కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ టైం ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ కూడా రిజల్ట్ అయితే మ్యాక్సిమం ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కల్లా వచ్చేస్తుంది. సో ఎవరైతే
సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 7 months నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ రిజల్ట్స్ కోసం. సో ఓకే, ఇంకా నెక్స్ట్ టీఎంఎం అలాగే చార్జ్మెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఎన్ఈడికి సంబంధించింది. సో అది కూడా రిజల్ట్స్ అయితే అఫీషియల్గా వస్తాయి. అవి కూడా వెబ్సైట్లో పెడతారు. అవి పెట్టేటప్పుడు మీకు అప్డేట్ అనేది మీకు ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.